హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రోస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఢిల్లీ మీద నుంచి కమిషన్ బేస్ మీద మాత్రం వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటాను. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. మీరు రాలేమనుకునే వారు నాకు 10,000 రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్, వీడియోస్, షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి. ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అన్నీ సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే రాదండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏ వెహికల్ తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రావండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో చాలా మంచి వెహికల్స్ తీసుకోవడం జరిగిందండి. రెండు వెహికల్స్ కూడా హోండా అమేజ్ SMT వేరియంట్ అండి, పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి. రెండు కూడా పెట్రోల్ వెహికల్ చాలా తక్కువ బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. అది కూడా చాలా తక్కువ తిరిగిన వెహికల్స్ తీసుకొచ్చినానండి. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే 2013 11 నెలల బండి హోండా అమేజ్ SMT వేరియంట్ అండి, పెట్రోల్ వర్షను, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 90 to 100% టైర్స్ అవుతున్నాయండి. స్టెప్ టైర్ కూడా ఒక 60% స్టెప్ టైర్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ చూసుకున్నట్లయితే 45,000 తిరిగిందండి. చాలా తక్కువ తిరిగింది. వెహికల్ చాలా నీట్గా అవుతుందండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్, 100% గ్యారంటీ వెహికల్ అండి. చాలా నీట్గా అవుతుంది. ఈ వెహికల్ విషయానికి వస్తే 2014 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2014 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, హోండా అమేజ్ SMT వేరియంట్, ప్యూర్ పెట్రోల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 23,000 మాత్రమే తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది, అది కూడా హెయిర్ క్రాక్ రావడం వల్ల రీప్లేస్ చేసినారండి. మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాల్నెట్, డిక్కీ, డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది 5 టైర్లు కూడా షోరూమ్స్ ఉన్న టైర్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా ఒక 50-60% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్. మొత్తం ఈ రెండు వెహికల్స్ కూడా ఒకసారి మీకు క్లియర్గా బంపర్ టు బంపర్ వెహికల్స్ చూపిస్తాను. చూడండి, చూసిన తర్వాత ఈ వెహికల్స్ ఏం ప్రైస్ చెప్తున్నారు, ఎంత చెప్తున్నారు అనేది కూడా మీకు క్లియర్గా చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి రెండు వెహికల్స్ అయితే చూడండి. ఒకసారి చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి. ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంటే అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదండి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది. ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుందండి. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు ఎటువంటివి ఏం లేవు. ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుందండి. బాన్లెట్కి అయితే స్పానర్ అయితే పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకోండి, కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకోండి, కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. వెహికల్స్ అయితే చాలా నీట్గా అవుతున్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్స్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. చూసుకోవచ్చండి. ఈ వెహికల్ యొక్క టోటల్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. రెండు వెహికల్స్ వ్యూ కూడా చూసుకోవచ్చు. ఇది సిల్వర్ కలర్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఇది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకుంటే ఇక్కడ బురద ఉండడం వల్ల మీకు టైర్ పొజిషన్ కనబడడం లేదండి. టైర్స్ చూసుకున్నారంటే ఒక 50-60% టైర్ పొజిషన్ అవుతుందండి. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. రెండు డ్యామేజ్ అవుతుంది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ ఫిటెడ్ మెయిన్ సిస్టమ్ అవుతుందండి. లెదర్ సీట్ కవర్స్ అవుతున్నాయి. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మీకు బండి యొక్క ఇంజిన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నానండి. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చాలా నీట్గా అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. టైర్ పొజిషన్ అయితే క్లియర్గా ఉందండి. టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే మీకు 60% కూడా 50-60% టైర్ పొజిషన్ అవుతుందండి. చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదండి. డిక్కీ కూడా స్పానర్ పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకోండి, కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. చూసుకోవచ్చండి. స్టెప్ టైర్ చూసుకోవచ్చండి. 50-60% టైర్ స్టెప్ టైర్ అవుతుందండి. చూసుకోవచ్చు. జాగ్రత్త పనులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడ రస్టింగ్ అనేది లేదండి. వెహికల్ చాలా నీట్గా అవుతుంది. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది.
లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా తీసుకొచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జెన్యూన్గా అవుతుంది, ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదండి. చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే 23,444 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. వెహికల్ అయితే చాలా రైట్గా అయింది. కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ ఉన్నాయి. ఏసీ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ ఏసీ ఉంది. చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. ఈ వెహికల్ విషయానికి వస్తేనండి, ఇది 2013 11 నెల బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్, కేవలం 45,000 తిరిగిందండి. వెహికల్ యొక్క టోటల్ రెచ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి, 90 to 100% టైర్ పొజిషన్ అవుతుంది. నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి. చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ బటన్స్ కూడా ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా జెన్యూన్గా అవుతుంది, ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదు. దీనికి కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయండి. దీని మీద లెదర్ సీట్ కవర్స్ వేయించుకున్నామంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 45,623 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది. ఏసీ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ ఏసీ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లెగ్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లెగ్ కూడా చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. రెండు వెహికల్స్ కూడా ఢిల్లీ నెంబర్ వెహికల్స్ అండి. చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. డిక్కీ కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్ కూడా జెన్యూన్గా అవుతుందండి. చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్ కూడా జెన్యూన్గా అవుతుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయండి, రెండు వెహికల్స్ కూడా. స్టెబిలిటీ చూసుకోవచ్చండి, 80% స్టెబిలిటీ అవుతుంది. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి. డిక్కీ కూడా చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డిక్కీ కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదండి. చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కానీ, లోపల ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉన్నాయండి వెహికల్స్. చూసుకోవచ్చు. గ్లాస్ సిరీస్ సహా 2013 సిరీస్. మీకు ఇంజన్ కూడా చూపిస్తానండి వెహికల్ది. చూసుకోవచ్చు. ఇది చూసుకుంటే రైట్ సైడ్ ఉన్న ప్రాణ అండి, ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాణ. ఏ ప్రాణ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. ఇంజన్ అయితే సీల్డ్ అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవు. ఇంజన్ అయితే షోరూమ్ నుంచి బండి బయటికి తీసి ఏ విధంగా అవుతుందో అదే విధంగా అవుతుందండి. బాలెట్ కూడా ఎంతవరకు స్మార్ అయితే పెట్టలేదు. బాలెట్ యొక్క సీల్ చూసుకోండి, కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. బాలెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఇటువంటి వెహికల్స్ మళ్ళీ దొరకవు, చాలా రేర్గా దొరుకుతాయి వెహికల్స్. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు రెండు వెహికల్స్ అయితే చూస్తున్నారు కదా. మరొకసారి రెండు వెహికల్స్ ఒక డీటెయిల్స్ అయితే చెప్తాను. సిల్వర్ కలర్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ అండి. 2014 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2014 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయిందండి, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాల్నెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. కేవలం 23,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే ఎన్ఓసి, ఇన్వాయిస్, ట్రాన్స్పోర్టేషన్, కమిషన్, రబ్బింగ్, డ్రై క్లీనింగ్ మొత్తం కలుపుకొని ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ మెడ్చల్ వరకు డెలివరీ అయితే వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసి 3,20,000 అండి. ఇది ఫిక్స్డ్ అమౌంట్, దీనిలో ఎటువంటి బార్గెనింగ్ లేదండి. మీకు ఓకే అనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయండి, లేదంటే ఫోన్ కూడా చేయొద్దండి. 3,20,000 ఇది ఫిక్స్ అమౌంట్ అండి. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే 2013 మోడల్ హోండా అమేజ్ ఎస్ఎంటీ పెట్రోల్ వర్షన్ అండి వెహికల్ అండి. 4 విండోస్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ అయితే ఉంటాయి. గ్లాసులు, డిక్కీ డోర్లు ఏది కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. రెండు వెహికల్స్ యొక్క ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్లో ఇంతవరకు కూడా చిన్న స్పానర్ కూడా పెట్టలేదండి. ఇంజన్ అయితే స్టీల్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. ఈ వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎన్ఓసి, ఇన్వాయిస్, ట్రాన్స్పోర్టేషన్, కమిషన్ మొత్తం కలుపుకొని ఈ వెహికల్ హైదరాబాద్ విత్ మెడ్చల్ డెలివరీ వరకు
3,05,000 అయితే వస్తుందండి. మరొకసారి చెప్తున్నాను, 3,05,000 2013 మోడల్ హోండా అమేజ్, 3,20,000 ఈ వెహికల్ 2014 మోడల్ హోండా అమేజ్. రెండు కూడా హైదరాబాద్ మేడ్చల్ వరకు డెలివరీ ఇస్తాను. మీకు ఎవరికైనా ఈ వెహికల్స్ నచ్చినట్లయితే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.